వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. హమారా ప్రసాద్ను శిక్షించాలి. దళిత సంఘ నాయకుల డిమాండ్. కాలువలు నిర్మించాలని విన్నవించిన మేలుపట్ల వాసులు. వార్తలోని వివరాలు. పుంగనూరు పట్టణం మేలుపట్ల 2వ వార్డు కొత్త ఇళ్లలో కాలువలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సక్రమంగా కాలువలు లేక మురుగునీరు రోడ్లపై పారుతున్నాయి. చాలా కాలం నుంచి కాలువల సమస్యను అధికారులు పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా తమ ప్రాంత సమస్య మాత్రం అలాగే ఉండిపోయిందని ప్రజలు వాపోతున్నారు. మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో ఒకవైపు దుర్వాసన, మరోవైపు దోమలు, వీటితో పాటు వీధిలో నడవాలంటే ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఇక వర్షం కురిస్తే ఆ మురుగునీరు కాస్త ఇళ్లలోకి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని, కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను వ్యతిరేకిస్తూ పుస్తకాన్ని విడుదల చేసిన హమారా ప్రసాద్ను కఠినంగా శిక్షించాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పుంగనూరులో శుక్రవారం సమావేశమయ్యారు. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులను కల్పించిన ప్రదాత అంబేద్కర్ అని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తిని కించపరుస్తూ ఓ పుస్తకాన్ని హమారా ప్రసాద్ విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రతి ఒక్కరికి బాధ కలిగించిందన్నారు. ఇలాంటి వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24వ తేదీన నిరసన తెలిపేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు, మనుషులకే కాదు జంతువులు కూడా హక్కులో ఇచ్చినటువంటి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే హమారా ప్రసాద్కి తెలియదు మహాశిరు పోరాటం కానీ, ఎర్రవాడి జైల్లో పూనా వడంబడికి కానీ, ఇలాంటి చాలా ఉద్యమాలు ఆయన చేసి మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఈరోజు ఆయన పైన ఫాల్స్ లీడర్ అని, భారతదేశ వ్యతిరేకాన్ని, ఏర్పాటువాదులని, హిందూ వ్యతిరేకవాదని ఆయన్ని వ్యతిరేకించడం, ఒక బుక్ రిలీజ్ చేయడం దుర్మార్గమైన చర్య. మాకందరికీ బాధ కలిగించే విషయం కాబట్టి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు మేమంతా కలిసి రేపు ఆదివారం 4 గంటలకు మళ్ళీ సమావేశమై, ఈ సమావేశంలో నియోజకవర్గంలో ఉన్న బహుజన వాదులందరూ, అంబేద్కర్ వాదులందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ సోమవారం నా పొద్దు జరిగే ధర్నా కార్యక్రమం కానీ, దిష్టిబొమ్మ కార్యక్రమంలో కానీ పాల్పంచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా ప్రార్థిస్తున్నాం. ఇలాంటి చర్యలను మనం పూర్తిగా ఖండించాలా. అతనిపైన చట్టపైన చర్యలు తీసుకునే విధంగా మనం అందరూ కూడా ఉద్యమాల్లో ప్రేరణ చేయాలని కోరుకుంటూ సోమవారం జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలి. అదేవిధంగా ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే విధంగా ఆదివారం 4 గంటలకు మళ్ళీ మనం ఒకసారి మన అంబేద్కర్ భవన్లో సమావేశమవుతాం. ఆ సమావేశంలో మనం అందరూ కూడా పాల్గొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అన్ని కులాలకి ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కాకుండా అన్ని కులాలకి, ఎందుకంటే ఆయన రచించిందే భారత రాజ్యాంగం ప్రాతిపదికగా పరిపాలన జరుగుతుంటుంది. కాబట్టి ఈరోజు ఆయన విమర్శించినాడు అంటే మనం ఒక క్యాస్ట్ పరంగా కాకుండా పరిపాలనలో భాగమై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ఏమీ తేడా లేకుండా అందరూ స్పందించే సంఘటన ఇది. కాబట్టి ఏ ఒక్కరూ దీనికి భాగస్వామ్యం కాదు, అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని నేను కోరుకుంటున్నాను.
అరెస్ట్ చేయాలి हमारा ప్రసాదను దేశద్రోహి हमारा ప్రసాదను దేశద్రోహి हमारा ప్రసాదను అంబేద్కర్ అవాకులు చవాకులు పెంచిన हमारा ప్రసాదను డౌన్ డౌన్ हमारा ప్రసాద్ డౌన్ డౌన్ हमारा ప్రసాద్ డౌన్ డౌన్ हमारा ప్రసాద్ జై భీమ్ పొంగనూరులో సిమ్ కార్డుల కలకలం రేగింది. కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న వద్ద ఫోన్ లభించింది. కర్ణాటక పరప్పన అగ్రహారం జైల్లో ఖైదీగా ఉన్నారు ప్రజ్వల్ రేవన్న. జైల్లో ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోయాడు. విచారించగా పొంగనూరు నుంచి సిమ్ కార్డులు తెచ్చారని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. మొబైల్ షాప్ నిర్వాహకుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ మాసం అష్టమి పర్వదినం సందర్భంగా పొంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయంలో కాలభైరవ స్వామికి గురువారం సాయంత్రం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. విభూది, భస్మం, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. శ్రీం శ్రీ మహాకాలభైరేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆర్ద్రాజలాభిషేకం సమర్పయామి. కాలభైరేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం వశింగత భైరవ భైరవ చండ భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ భీషణ భైరవ సంహార భైరవ సమేత శ్రీ మహాకాల భైరేశ్వర స్వామినే నమః. సాయం సంధ్యాంగ అష్టమి సందర్భకాల నమస్కాల భైరేశ్వర స్వామినే నమః. భస్మాభిషేకం భస్మాలంకారం సమర్పయామి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉపద్రవ నివారణాయం సర్వసిద్ధిప్రదాయకాయం వైద్యాం దుఃఖ నివారణకాయం దుర్భూతవాహనాయం సారాయణ హోం ప్రీతభావనాయం భస్మాంగాన్ పూర్ణం తథాదిమతవ్యోపానీతిం ఏకదా బ్రహ్మణ ఉపహరతిం ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ మహాకాల భైరీశ్వర స్వామి నమః. అష్టమి సందర్భకాల సమస్త కష్ట నష్ట దోష నివారణార్థం మహాభైరేశ్వర స్వామినే నమః. ఆనంద దివ్య మహామంగళ కర్పూర నీరాజం కృపం మహామంగళహారతి కృపయామి. పొంగనూరు మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డుపై ప్రజలు అతి కష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. మండలంలోని కుమ్మరగుంట, మేకంజానపల్లి గ్రామాల మధ్యన కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం నరకయాతనంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కుమ్మరగుంట నుంచి వనమలదిన్ని, మేకంజాన్పల్లి, మేలందొడ్డి మీదుగా మండల కేంద్రమైన పొంగనూరుకు ప్రజలు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ 12 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు మొత్తం కంకర తేలడంతో పలుమార్లు ద్విచక్ర వాహనదారులు కింద పడి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు తారు వేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు నియోజకవర్గంలో శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావించి మహిళలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దీంతో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజల్ని చేపట్టారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహించారు. ఇక పట్టణంలోని కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలోని అష్టలక్ష్ములు, శ్రీ విరూపాక్షి మారెమ్మ, శివాలయంలోని పార్వతి అమ్మవారు, బజారు వీధిలోని శ్రీ కటికా పరమేశ్వరి, నానపాల వీధిలోని గంగమ్మ, తాటిమాకుల పాలెంలోని తాటిమాను గంగమ్మ, తూర్పు మౌసాలలో శ్రీ చాముండేశ్వరి దేవిలు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం శుక్రవారంతో పాటు వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు అర్చకులు చేశారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయాలు కిక్కిరేశాయి. ఇక ప్రతి ఇంట్లో వరలక్ష్మీదేవి కొలువైంది. లక్ష్మీదేవి అమ్మవారిని కలశ రూపంలో ప్రతిష్ఠించి మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. 9 రకాల పిండి వంటలతో పాటు పండ్లను నైవేద్యంగా పెట్టి అమ్మవారికి వివిధ పుష్పాలతో వ్రతం నిర్వహించడం జరిగింది. అనంతరం ముత్తైదువులను ఇంటికి పిలిపించి వాయనాలిచ్చారు. చారుమతి అనే పుణ్యవతి తల్లిదండ్రులను, అత్త మామలను సేవిస్తూ భర్త పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వినయ విధేయతలతో ఉండేదట. చారుమతి కలలో ఒకరోజు వరలక్ష్మి అమ్మవారు కనిపించి, నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు పొందుతావని చెప్పి అదృశ్యమైందట. అలా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది చారుమతి. అలా అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైంది. అయితే శ్రావణ 2వ శుక్రవారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. చట్నీలు కనిపిస్తాను కదా.
దీనంగా తల్లి నాకు కళ్ళు కనిపించడం లేదు అన్నాడు. మంగమ్మ బాలుని ఊరడిస్తూ ఆదేశంతో అసువుగా అలమేలు మంగమ్మకు तस्य बलानि तपसानदन्तमायान्तरायाश्च वाक्या लक्ष्मी विभासा खाली हम असाल मर्दा बैठ बैठ యాగశాలలో దర్శించాడు. కళ్యాణ మంటపాన్ని వాహన మండపంలో ఉన్న అర్శాన్ని బంగారు దర్శమంతుని ఆరాధించి అందంగా నిలిచి ఉన్న ఆంజనేయునికి మోకరిల్లాడు. గోవింద తిమ్మప్ప అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బంగారు పందిరాలలో పంచవన్నెల రామచిలుకలు ఉన్నాయి. వెంకటపతిని సేవించుకోండి, కానుకలు సమర్పించండి, కొండలలో గంగాలు పెట్టండి, మీరు కోరుకున్న కోరికలన్నీ సమకూరుతాయి అంటూ ఓం త్రైలోక్యమోహిన్యై నమః నిత్యాయై నమః సర్వవర్తై నమః ఓం క్షరాయై నమః అక్షరాయై నమః ఓం హిరణ్యవర్ణాయై నమః వరుణ్యై నమః సర్వోపద్రవనాశిన్యై నమః ఓం కైవల్యవదనీరేఖాయై నమః సూర్యమండల సంస్థితాయై నమః ఓం మండల మధ్యస్థాయై నమః మన్యమండల సంస్థితాయై నమః వాయుమండల మధ్యస్థాయై నమః దేవమండల సంస్థితాయై నమః చక్రికాహాయై నమః చక్రమధ్యస్థాయై నమః గోకులాపురచక్రేషిన్యై నమః పంకితకై నమః పండిపావనాయై నమః సర్వసిద్ధాంతమార్గస్థాయై నమః ఓం షడ్వర్ణామరమర్జితాయై నమః చతుర్గ్రహరాయై నమః మంత్రై నమః ఓం సర్వసంహారకారిణ్యై నమః పురుషాయై నమః ఓం పౌరుష్యై నమః పుష్ట్యై నమః సర్వతంత్ర ప్రసూతికాయై నమః ఓం నర్తనారీశ్వరీ దేవ్యై నమః ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః ఓం భార్గవ్యై నమః జాదుషీ విద్యాయై నమః ఓం సర్వోపనిషదాస్థితాయై నమః యోగేశాఖిలక్షప్రాణాయై నమః ఓం పంచకోశవిలక్షణాయై నమః పంచకోశాత్మికాయై నమః ఓం పరీచై నమః పంచబ్రహ్మాత్మికాయై నమః ఓం జగజ్జరాధరిత్రీ నమః.
మహిమాలెన్నో ఉన్న మా తల్లి దుర్గమ్మ, శివుని బిడ్డవమ్మ సిరిగల్ల దుర్గమ్మ, కష్టాల నెడబాపే ఎడుపాయల దుర్గమ్మ, సకల జనునాలెల్ల సల్లంగా చూసేటి చల్లని మనసున్న మా తల్లి దుర్గమ్మ, ఆది పరాశక్తి రూపమే నీదమ్మ, జగమంతా పాలించే దుర్గమ్మ, నీవు జగన్మాతవమ్మ దుర్గమ్మ, భక్త కోటి కల్ల దుర్గమ్మ, నీవు భగవంతురాలివే మాయమ్మ. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ, మా ఆదిశక్తి నీవే దుర్గమ్మ, ఏడేడు పాయల్లో దుర్గమ్మ, నీవు వెలసి ఉన్నావమ్మ దుర్గమ్మ. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ, మా ఆదిశక్తివి నీవే దుర్గమ్మ. आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत यः भवति नान्यः पन्था विद्या तेजनाय प्रजापदस्य रथि गर्भे अन्तरो देवेभ्यो आगवति पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय मे स्थितां पद्मवर्णां त्वामिह बह्वये श्रियम् मनभक्कमवदोदिं भात्य सत्यमधीमहि हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः आद्रां यत्करणीं यष्टिं वर्णां आयङ्गो प्रोष्णिरक्रमे दशनं मादरं पुनः प्रत्यस्य वहर्षुभिरोधनां व्याख्यन्महिषश्रुवः यस्माद्वे पयामसे यत्ते मन्यपरोक्तस्य विवेमनि वासवे
तस्य स पितॄणां श्रोत्रम् राहलाय नमः चक्रणे नमः विजयाय नमः जयाय नमः जयवर्धनाय नमः पंचाननाय नमः पराब्रह्मणे नमः अघोराय नमः घोरधुराय नमः घोरविक्रमाय नमः ज्वलन्मुखे नमः महाज्वलाय नमः महाप्रभवे नमः विठलाक्षे नमः सहस्राक्षा नमः दुर्निरीक्षा नमः प्रदापना नमः राज्ञाय नमः चण्डगोपये नमः धन्ये नमः लक्ष्मे नमः नित्यपुष्टा नमः विवावर्ये नमः आदित्ये नमः दीप्ते नमः दीप्ते नमः दीप्ता नमः दीप्ता नमः नवदुर्गा नमः ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ, భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. హమారా ప్రసాద్ను శిక్షించాలి, దళిత సంఘ నాయకుల డిమాండ్. కాలువలు నిర్మించాలని విన్నవించిన మేలుపట్ల వాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.